హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్‌లో మనం మెయిలింగ్స్ ట్యాబ్ గురించి చూసాం కదండీ! సో, ఈరోజు మనం రివ్యూ ట్యాబ్ గురించి చూద్దాం. బేసిక్‌గా రివ్యూ అంటే ఏంటి అంటే, మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు దాన్ని 1కి 2 సార్లు చెక్ చేసుకోవడాన్నే రివ్యూ అంటాం. సో, ఇప్పుడు అలాంటి రివ్యూకి సంబంధించిన వర్క్ అంతా మనం రివ్యూ ట్యాబ్‌లో చూస్తాం. సో, ఇక్కడ మనకు కనిపిస్తున్న స్పెల్లింగ్ అండ్ గ్రామర్ గాని, ఫేజెస్ కానీ, వర్డ్ కౌంట్ గాని, చెక్ యాక్సెసిబిలిటీ, ట్రాన్స్‌లేట్ ఇవన్నీ కూడా రివ్యూలో మనకుండే కమాండ్స్. సో, వన్ బై వన్ మనం చెక్ చేసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక రాండమ్ డేటా తీసుకుంటున్నానండి. మనకు తెలిసిన విధంగానే నేను 4 పారాగ్రాఫ్స్ తీసుకుంటున్నాను. ఈచ్ పారాగ్రాఫ్‌లో నేను 5 లైన్స్ తీసుకుంటున్నాను. సో, ఓకేనా? ఇప్పుడు చూడండి. నాకు ఒక మ్యాటర్ అనేది వచ్చేసింది. రాండమ్ మ్యాటర్ అనేది వచ్చేసింది. అవునా? కాదా? సో, ఇప్పుడు నేనేం చేస్తాను, బేసిక్‌గా ఇది సిస్టమ్ నుంచి మనం డౌన్‌లోడ్ చేసుకున్న రాండమ్ డేటా కాబట్టి ఇందులో మనకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమి ఉండవండి. చూసారా? ఎక్కడ కూడా మనకి సింగిల్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేదు. అవునా? కాదా? సో, ఇప్పుడు ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని మనం క్రియేట్ చేసుకుందాం అండి. మనకి మనం స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసారు అంటే పవర్‌ఫుల్ అని ఉంది. అవునా? పవర్‌ఫుల్‌లో నేను స్పెల్లింగ్ మిస్టేక్‌ని క్రియేట్ చేశాను. ప్రూవ్‌ని స్పెల్లింగ్ మిస్టేక్‌గా పెట్టేసుకున్నాను. చూసారా? మనం ఒక్కొక్కటి స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టేస్తూ ఉంటే అక్కడ మనకది స్పెల్లింగ్ మిస్టేక్ అప్లై అయిపోతుంది. చూసారా? రెడ్ కలర్ లైన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? అది స్పెల్లింగ్ మిస్టేక్ కింద తీసుకుంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్‌ని స్పెల్లింగ్ మిస్టేక్ పెట్టేసాను. అండ్ నెక్స్ట్ నేను హెడర్‌ని స్పెల్లింగ్ మిస్టేక్ కింద ఇచ్చేసాను. చార్ట్స్‌కి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. థీమ్‌కి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. స్టైల్స్‌కి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. అలానే హెడ్డింగ్స్‌కి స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. అండ్ క్లిక్‌కి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చాను. అంటే నేను ఒక్కొక్కటి దాని స్పెల్లింగ్‌ని చేంజ్ చేసేస్తున్నాను. సో దట్ అది స్పెల్లింగ్ మిస్టేక్ లాగా తీసేసుకుంది. చూసారా? ఇప్పుడు మన డాక్యుమెంట్‌లో చాలా వరకు మనం స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని ఇచ్చేసాం. అవునా? కాదా? సో ఇప్పుడేంటంటే, ఇప్పుడు మన డాక్యుమెంట్‌లో స్పెల్లింగ్ మిస్టేక్స్ చాలా వరకు ఉన్నాయి. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ రివ్యూలో చూసారా? మనకి ఫస్ట్ కమాండ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని ఉంది కదా! సో ఇక్కడ క్లిక్ చేస్తాం. ఇక్కడ క్లిక్ చేయగానే మనకేంటండి, డైరెక్ట్‌గా ఏ పాయింట్ దగ్గర అయితే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో దానికి సంబంధించినవి వచ్చేసాయి. సో ఇప్పుడు నేను మళ్ళీ క్లోజ్ చేశాను. అగైన్ నేను ఫస్ట్ పొజిషన్‌లో కర్సర్ పెట్టేసుకొని, ఇక్కడ రివ్యూ ట్యాబ్ ఉంది కదా మనకి. రివ్యూ ట్యాబ్‌లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అని క్లిక్ చేశానండి. సో దట్ అదేంటి ఫస్ట్ నుంచి కౌంట్ చేసుకొని ఎక్కడైతే స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్‌ని హైలైట్ చేసేసింది చూడండి. హైలైట్ చేయగానే మనకి ఇక్కడ ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఇక్కడ చూస్తే మీరు దానికి పర్ఫెక్ట్ స్పెల్లింగ్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. చూసారా? దానికి పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడొచ్చింది. అప్పుడు మనం చేంజ్ అన్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ స్పెల్లింగ్ ఇక్కడ ఏదైతే మనకు కరెక్ట్ స్పెల్లింగో అది ఇక్కడ అరేంజ్ అయిపోతుంది. అవునా? అలానే నెక్స్ట్ నేనేం క్లిక్ చేయలేదు. ఆటోమేటిక్‌గా హైలైటింగ్ అనేది సెకండ్ స్పెల్లింగ్ మిస్టేక్ దగ్గరకొచ్చేసింది. సెకండ్ స్పెల్లింగ్ మిస్టేక్ దగ్గరకొచ్చేసింది చూసారా? సో, ఇప్పుడు ఇక్కడ మనకి దానికి పర్ఫెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడొచ్చేస్తుంది. సో, దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చేంజ్ అన్నాం అనుకోండి. ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. వెంటనే అది థర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ దగ్గరికి జంప్ అయిపోతుంది. చూసారా? థర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్ మనకి హైలైట్ అయింది. సో, దానికి సంబంధించిన కరెక్ట్ స్పెల్లింగ్ ఇక్కడొచ్చేసింది. నేను చేంజ్ అని క్లిక్ చేశాను. ఇలా మన స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని చేంజ్ చేసుకోవచ్చండి ఫాస్ట్‌గా. చూసారా? ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్ అని ఉందండి. కానీ నేనేం చేస్తున్నాను, స్టాప్ నాదే, నా స్పెల్లింగే కరెక్ట్, కంప్యూటరే రాంగు అనేసని అనుకుంటున్నాను. మెంటల్‌గా అలా ఫిక్స్ అయ్యాను. సో, అప్పుడు ఏం చేస్ అప్పుడు నేనిక్కడ ఇగ్నోర్ అని ఉంది చూడండి. ఇగ్నోర్ వన్స్ అని క్లిక్ చేసేస్తే ఆటోమేటిక్‌గా నేను స్పెల్లింగ్ ఏం చేంజ్ చేయలేదు స్టాప్‌లో. ఎస్‌టిపి అనే ఉంచేసాను. కానీ ఇగ్నోర్ చేసేసాను. దేన్ని ఇగ్నోర్ చేసేసాను? అక్కడ రాంగ్‌గా తీసుకొని లైన్ వచ్చింది కదా! ఆ లైన్‌ని నేను ఇగ్నోర్ చేసేసాను కాబట్టి అక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా గాని లైన్ చూపించట్లేదు. అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పాయింట్ దగ్గర చూడండి.
ఆటోమేటిక్‌గా చేంజ్ అన్నాను చేంజ్. సో, వన్స్ అన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ మనకి చేంజ్ అయిపోగానే ఇక్కడ మనకు ఒక బాక్స్ వస్తుందండి. స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ ఈస్ కంప్లీట్ అని. అంటే ఇక్కడ కంప్లీట్‌గా అన్ని స్పెల్లింగ్స్, గ్రామర్ చెకింగ్స్ అయిపోయాయి అనేసి. సో, అప్పుడు మనం ఓకే అని క్లిక్ చేసేస్తే మన డాక్యుమెంట్ యాజ్ ఇట్ ఈస్‌గా వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేది మనకి ఓకేనా? ఇలా మనం వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్‌ని మనం డాక్యుమెంట్‌ని క్లియర్ కట్‌గా ఎవరికైనా సెండ్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. ఓకేనా? ఇది స్పెల్లింగ్ అండ్ గ్రామర్ మిస్టేక్ అండి. నెక్స్ట్ మనకి ట్రెజర్స్ అని ఉంది. ట్రెజర్స్ అంటే ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా డాక్యుమెంట్‌లో ఏదైనా వర్డ్ తాలూకా కంప్లీట్ మీనింగ్స్ మనకు కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ వర్డ్స్‌లో మీనింగ్స్ అంటే ఏమంటాం వాటిని? సినోనిమ్స్ అంటాం. అవునా కాదా? సినోనిమ్స్ అనేవి మనకు కావాలి. సో, అప్పుడు నేనేం జేస్తానంటే సింపుల్‌గా ఇక్కడ కీవర్డ్ అని ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ రివ్యూలో నేనిక్కడ ట్రేజర్స్ మీద సెలెక్ట్ చేశానండి. వెంటనే ఇక్కడ మీరు చూస్తే నాకు కంప్లీట్ దానికి సంబంధించిన అంటే కీవర్డ్‌కి ఫర్ ఎగ్జాంపుల్ కీవర్డ్ తీసేసి నేను ఆన్‌లైన్ సెలెక్ట్ చేశానండి. ఆన్‌లైన్ సెలెక్ట్ చేసి నేనిప్పుడు రివ్యూలోకి వెళ్లి ట్రేజర్స్ మీద క్లిక్ చేశాను. చూడండి ఆటోమేటిక్‌గా ఆన్‌లైన్‌కి సంబంధించిన కంప్లీట్ మీనింగ్స్, కంప్లీట్ కేటగరీస్‌లో అన్ని మీనింగ్స్ వచ్చేసాయి. ఇలా మనం డిక్షనరీ యూజ్ చేయకుండానే మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఇక్కడ ఏ వర్డ్ తెలియకపోయినా వెంటనే ఇక్కడ ప్రొఫెషనల్లీ అని ఉంది. సో, నేను రివ్యూలోకి వెళ్ళాను. ట్రేజర్స్ క్లిక్ చేశాను. వెంటనే చూడండి ప్రొఫెషనల్‌కి సంబంధించిన కంప్లీట్ మీనింగ్స్ వచ్చేసాయి డిఫరెంట్ కేటగరీస్. సో, ఇలా నేను ట్రేజర్స్ అనేది యూజ్ చేసి డిఫరెంట్ వర్డ్స్ యొక్క ఫైండ్ చేయొచ్చండి. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ట్రేజర్స్ అంటే ఏంటో. సో, ఇప్పుడు నెక్స్ట్ మనం రివ్యూలో ఇది నేను క్లోజ్ చేసేస్తా. నెక్స్ట్ మన రివ్యూలో వర్డ్ కౌంట్ చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక కంప్లీట్ డాక్యుమెంట్ కదా! సో, మనం సింగిల్ పేజే తీసుకున్నాం. ఇందులో చాలా వరకు వర్డ్స్ ఉన్నాయి, పారాగ్రాఫ్స్ ఉన్నాయి. మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. బేసిక్‌గా మనకి స్టేటస్ బార్‌లో చూపిస్తుంది ఎన్ని వర్డ్స్ ఉన్నాయి 309 వర్డ్స్ అని. కానీ ఎన్ని పేజెస్ ఉన్నాయో చూపిస్తుంది. కానీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూపించట్లేదు కదా! సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్‌గా రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ నేను వర్డ్ కౌంట్ అంటాను. ఇది సెలక్షన్ తీసేయాలి. ఓన్లీ సెలెక్ట్ చేస్తే ఆ ఒక్క కౌంటే వచ్చేస్తుంది మనకి. సో, అందుకే నేను ఇది సెలక్షన్ అనేది తీసేస్తున్నాను. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ఈజీగా రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ వర్డ్ కౌంట్ అని క్లిక్ చేస్తాను. చూసారా నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. అంటే ఏంటి ఇక్కడ పేజెస్ 1 ఉన్నాయి. వర్డ్స్ 319 ఉన్నాయి. క్యారెక్టర్స్ విత్ నో స్పేసెస్ 1432 ఉంటే, క్యారెక్టర్స్ విత్ స్పేసెస్ 1747 ఉన్నాయంట. అంటే స్పేసెస్‌ని కూడా కౌంట్ చేసి ఎన్నున్నాయనేది మనకి చూపించేస్తుంది. అలానే పారాగ్రాఫ్స్ 4 ఉన్నాయంట. టోటల్ లైన్స్ కంప్లీట్ లైన్స్ మనకొచ్చి 26 ఉన్నాయి. ఓకేనా? 26 లైన్స్ ఉన్నాయి. సో, ఇలా మనం వర్డ్ కౌంట్, డేటా కౌంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌ని చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రివ్యూలో ఇంకా ఏమున్నాయండి? చెక్ యాక్సెసిబిలిటీ. చూడండి చెక్ యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను చెక్ యాక్సెసిబిలిటీ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ రైట్ సైడ్‌లో బాక్స్ వచ్చి ఏముంటుందండి? నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్ అంట. అంటే ఎలాంటి యాక్సెసిబిలిటీ ఇష్యూస్ కూడా మనకి లేవని చెప్తుంది. అవునా? కాదా? సో, ఇప్పుడేంటి అంటే ఏంటంటే, ఈ ప్రెజెంట్ ఈ డాక్యుమెంట్‌లో ఎటువంటి ఇష్యూస్ లేవంట. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇది క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్స్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! హోమ్ ట్యాబ్‌లో కలర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ కలర్‌కి బదులు నేను వైట్ కలర్ అప్లై చేస్తున్నాను. మన డేటాకి. ఇప్పుడు ఫస్ట్ పారాగ్రాఫ్‌కి నేను ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఉన్నాయి కదా! ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ నేను వైట్ కలర్ అప్లై చేసేసాను.
ఇక్కడ చూడండి. బేసిక్‌గా అయితే ఇక్కడ డేటా ఉంది. కానీ మనకు కనిపించట్లేదు అంతే. అవునా? కాదా? బట్ ఇక్కడ డేటా అయితే ఉంది. ఎందుకు మనం పేజ్ వైట్ కలరు, కంటెంట్ వైట్ కలర్ అవ్వడం వల్ల మనకు కనిపించట్లేదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే రివ్యూలోకి వెళ్లి యాక్సెసిబిలిటీ అంటానండి. చెక్ యాక్సెసిబిలిటీ అనగానే చూడండి ఇందాక మనకి యాక్సెసిబిలిటీ సేఫ్ అన్నది. ఇప్పుడేముంది? వార్నింగ్. హార్డ్ టు రీడ్ టెక్స్ట్ కాంట్రాస్ట్ అంటే ఇది మనకి చదవడం అవ్వట్లేదు అని చెప్తుంది. కాదా? సో, అలా మనం చెక్ యాక్సెసిబిలిటీని చెక్ చేసుకోవచ్చండి. అగైన్ నేనిక్కడ సెలెక్ట్ చేసేసి పెట్టేసాను. ఇప్పుడు మళ్ళీ నేను చెక్ యాక్సెసిబిలిటీకి వెళ్లి చూసాననుకోండి, నాకిప్పుడే ఎర్రర్స్ చూపించదు. చూడండి సేఫ్, నో యాక్సెసిబిలిటీ ఇష్యూస్ ఫౌండ్ అని. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం యూజ్ చేస్తున్న డాక్యుమెంట్‌లో ఏవైనా యాక్సెసిబిలిటీ ఇష్యూస్ గాని, రీడింగ్ ఇష్యూస్ కానీ ఏవైనా ఉంటే మనకి చెక్ యాక్సెసిబిలిటీలో క్లియర్‌గా చెప్పేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అగైన్ నేను రివ్యూలోకి వెళ్ళాను. ట్రాన్స్‌లేట్ అని ఉంది చూడండి. ఇప్పుడు అగైన్ నేను ఈ ఫస్ట్ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా? సెలెక్ట్ చేసుకొని రివ్యూలోకి వెళ్ళాను. ట్రాన్స్‌లేట్ అంటే ఏంటండి? ఒక లాంగ్వేజ్‌ని ఇంకో లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేయడం. అవునా? సో, ఇప్పుడు ఈ లాంగ్వేజ్‌ని నేను వేరే లాంగ్వేజ్‌లోకి చేంజ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను రివ్యూలోకి వెళ్ళాను. ట్రాన్స్‌లేట్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి మినీ ట్రాన్స్‌లేటర్ అని ఉంది. అంటే పాజ్ ఆన్ వర్డ్స్ ఆర్ సెలెక్టెడ్ పారాగ్రాఫ్స్ ఓన్లీ. అంటే ఏంటి? ఓన్లీ పారాగ్రాఫ్స్‌కి, వర్డ్స్‌కి మనం కన్వర్ట్ చేసుకోవచ్చంట. సో, ఇప్పుడు నేనేం చేశాను? మినీ ట్రాన్స్‌లేటర్ క్లిక్ చేశాను. ఒక బాక్స్ వచ్చింది. డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని చెప్పి ఓకే అన్నాను. యెస్ క్లిక్ చేశాను. అగైన్ మళ్ళీ నేనేం చేశాను? రివ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూసారా? ట్రాన్స్‌లేట్‌లో చూస్ ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ అని వచ్చింది కదా! అది క్లిక్ చేశాను. ఇక్కడేంటి మనం మినీ ట్రాన్స్‌లేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ట్రాన్స్‌లేట్ టు ఏ లాంగ్వేజ్‌లో ట్రాన్స్‌లేట్ చేయాలి అని అడుగుతుంది. సో, మనంతా తెలుగు వాళ్ళమే కాబట్టి నేను తెలుగు లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు నేను తెలుగు లాంగ్వేజ్ పెట్టేసుకున్నానండి. ఓకే అన్నాను. ఓకే అనగానే మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీకొక పాపప్ బాక్స్ వచ్చింది చూసారా? సో, ఇప్పుడు నేను సెర్చ్‌లోకి వెళ్ళాను. వెళ్ళగానే కంప్లీట్ రైట్ సైడ్ నాకొక ట్రాన్స్‌లేషన్ బాక్స్ ఓపెన్ అయిపోయింది. అవునా? కాదా? ఇప్పుడు ఈ ట్రాన్స్‌లేషన్ బాక్స్‌లో చూడండి. నేను ఏ పారాగ్రాఫ్ అయితే సెలెక్ట్ చేశానో దాని కంప్లీట్ ట్రాన్స్‌లేషన్ మీనింగ్ ఇక్కడొచ్చేసింది నాకు. తెలుగు సెలెక్ట్ చేశాను కాబట్టి తెలుగు మీనింగ్ వచ్చింది. అవునా? సో, ఇప్పుడు ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంది కదా! నేను ఇన్సర్ట్ క్లిక్ చేశాననుకోండి. ఆటోమేటిక్‌గా అక్కడ మనం సెలెక్ట్ చేసిన పారాగ్రాఫ్ అంతా తెలుగులో చేంజ్ అయిపోయింది చూసారా? సో, ఇలా మనం ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చండి. ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్‌కైనా. ఓకేనా? అగైన్ నేను బ్యాక్‌కి వచ్చేసాను. సో, ప్రెజెంట్ నేను తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి తెలుగు. ఎవ్రీ టైమ్ నాకు ఆ పాపప్ బాక్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక ప్రొసీడ్ అని క్లిక్ చేశాను కదా! సో, అది ప్రొసీడ్ అవుతూనే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకి లాంగ్వేజ్ అండి. లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే బేసిక్‌గా ఇప్పుడు నేను ఈ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్‌ని సెలెక్ట్ చేసుకొని రివ్యూ ట్యాబ్‌లో లాంగ్వేజ్‌లోకి వెళ్ళి సెట్ ప్రూఫింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి నేను ప్రిఫర్డ్ లాంగ్వేజ్‌ని తెలుగు ఇచ్చేసాననుకోండి. సెట్ యాస్ డిఫాల్ట్ అనంటే ఓకే. డూ యూ వాంట్ టు ప్రొసీడ్? యెస్ అని చెప్పేసి అడుగుతుంది. అంటే డిఫాల్ట్‌గా తెలుగు కూడా తీసుకోవాలా అని. యెస్ అన్నాను. ఓకే అన్నాను. ఓకే అన్నానా? సో, ఇప్పుడు నేను డిఫాల్ట్‌గా ఆల్రెడీ తెలుగు పెట్టేసాను గాబట్టి, ఇక్కడ మనకి ట్రాన్స్‌లేషన్ వెంటనే వచ్చేసింది. సో, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని ఇన్సర్ట్ చేశాననుకోండి చూసారా? ఈ సెకండ్ పారాగ్రాఫ్‌కున్న తెలుగు మీనింగ్స్ వచ్చేసి ఇక్కడ మనకి ఇచ్చేసింది. సో, నేనిప్పుడు ఇన్సర్ట్ అనగానే మనకి ఆ తెలుగు మీనింగ్ ఇన్సర్ట్ అయిపోతుంది. చూసారా? బేసిక్‌గా అయితే మనం ఏదైనా కొత్త లాంగ్వేజ్ పెట్టేటప్పుడు ఇక్కడ మనకి రెడ్ మార్క్స్ రావాలి. ఎందుకంటే అన్నీ కూడా రాంగ్ లాగా తీసుకుంటుంది కంప్యూటర్. ఎందుకంటే డిఫాల్ట్ ఇంగ్లీష్ మాత్రమే కాబట్టి. కానీ నేను తెలుగుకి కూడా డిఫాల్ట్ ఇచ్చేసాను కాబట్టి మనకి ఎలాంటి రెడ్ మార్క్స్ అనేవి రాలేదు. అవునా? సో, అలా మనం డిఫాల్ట్‌గా లాంగ్వేజ్‌ని కూడా లాంగ్వేజ్ ఆప్షన్ యూజ్ చేసి రివ్యూ ట్యాబ్‌లో పెట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ కామెంట్స్ అండి. ఇప్పుడు కామెంట్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పవర్‌ఫుల్ అనే వర్డ్‌కి కామెంట్ అప్లై చేయాలనుకున్నాననుకోండి. నేనప్పుడు పవర్‌ఫుల్ అనే వర్డ్‌ని సెలెక్ట్ చేస్తాను. రివ్యూ ట్యాబ్‌లో వెళ్ళి న్యూ కామెంట్ అంటాను.
ఓకేనా? నేను న్యూ కమెంట్ అనగానే ఇక్కడ నాకు కమెంట్ బాక్స్ ఓపెన్ అయిపోతుంది. చూడండి. సో, ఇప్పుడు నేను ఈ పవర్‌ఫుల్‌కి సంబంధించిన కమెంట్‌ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు. పవర్‌ఫుల్ అంటే వెరీ ఎనర్జిటిక్ అని ఇచ్చాను. సో, నేను ఒక కమెంట్ అనేది అక్కడ అప్లై చేసుకున్నాను. అలా ఎన్ని కావాలంటే అన్నిటికి. ఇప్పుడు డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను. అగైన్ నేను రివ్యూలోకి వెళ్ళాను. న్యూ కమెంట్ అన్నాను. న్యూ కమెంట్ అనగానే ఇంకో కమెంట్ బాక్స్ వచ్చేసింది. సో, ఇప్పుడు డిజైన్స్ అంటే సమ్ పిక్చర్స్ అని ఇచ్చాను. సో, అలానే మళ్ళీ నేను గ్యాలరీస్ అన్నాను. ఆర్ ఎల్స్ స్టైల్స్ అన్నాను. న్యూ కమెంట్ అన్నాను. స్మార్ట్ ఆర్ట్ అని ఇచ్చాను. ఓకేనా? సో, ఇప్పుడు నేను కంప్లీట్‌గా 3 కమెంట్స్ తీసుకున్నాను కదా! అగైన్ నేను రివ్యూలోకి వెళ్ళి కమెంట్స్‌ని ప్రీవియస్ అంటే ప్రీవియస్ కమెంట్‌కి వెళ్తుంది. నెక్స్ట్ కమెంట్ అంటే నెక్స్ట్ కమెంట్‌కి వెళ్తుంది. అలానే నేను మళ్ళీ ఏ కమెంట్ నుంచి ఏ కమెంట్‌కైనా వెళ్ళొచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇప్పుడు నెక్స్ట్ కమెంట్ వెళ్లి డిలీట్ అన్నాననుకోండి, ఆ కమెంట్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ప్రీవియస్ కమెంట్‌కి వెళ్లి డిలీట్ అన్నాననుకోండి, అది డిలీట్ అయిపోతుంది. అలానే నెక్స్ట్ కమెంట్‌కి వెళ్లి డిలీట్ అంటే అది డిలీట్ అయిపోతుంది. సో, ఇలా ఏ కమెంట్ కావాలంటే ఆ కమెంట్‌ని మనం డిలీట్ చేసుకోవచ్చండి. ఓకేనా? ఇప్పుడు నేను అన్నీ డిలీట్ చేసేసాను కమెంట్స్. డిలీట్ ఆల్ కమెంట్స్ ఇన్ డాక్యుమెంట్ అంటే అన్ని కమెంట్స్ కూడా అన్ని కమెంట్స్ మనకి డిలీట్ అయిపోతాయండి. ఓకేనా? నెక్స్ట్ రివ్యూ ట్యాబ్‌లో మనకి ట్రాక్ చేంజెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఒక డాక్యుమెంట్ అనుకోండి. ఈ డాక్యుమెంట్‌లో నేను కొన్ని చేంజెస్ చేస్తాను. చూడండి. నేను ఇక్కడ హెల్ప్‌ని తీసేసాను. ఓకే. ప్రొడ్యూస్‌ని తీసేసాను. అలానే అదర్‌ని తీసేసాను. ఈచ్ అదర్‌ని తీసేసాను. ఫ్రమ్‌ని తీసేసాను. చార్ట్స్‌ని తీసేసాను. హెడ్డింగ్స్‌ని తీసేసాను. ఓకేనా? ఇవన్నీ తీసేసాను. ఇప్పుడు నేను ఏమేం కట్ చేశాను, ఏమేం డిలీట్ చేశాను, ఇక్కడ స్టైల్స్ పక్కన స్మార్ట్ ఆర్ట్ అని పెట్టుకున్నాను. ఓకే. ఇక్కడ యువర్ కంప్లీట్ డాక్యుమెంట్ అని చెప్పి కంప్లీట్ అనే వర్డ్‌ని యాడ్ చేశాను. సో, ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్‌ని డిలీట్ చేశాను. కొన్ని వర్డ్స్‌ని యాడ్ చేశాను. కానీ నాకు గుర్తులేదు. నేను ఏమేం చేంజ్ చేశానో నాకు గుర్తులేదు. సో, అప్పుడు నేనేం చేస్తానంటే, ఒక్కసారి నేను బ్యాక్ డాక్యుమెంట్‌కొచ్చేస్తాను. అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసానండి. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను ఏదైనా యాడ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలి అనుకునేటప్పుడే, నేను ఫస్ట్ ట్రాక్ చేంజెస్ అని ఉంది కదా! దాన్ని హైలైట్ చేస్తానండి. ఇక్కడ ట్రాక్ చేంజెస్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ట్రాక్ చేంజెస్ అని వచ్చింది కదా! అది క్లిక్ చేశాను. అంటే వెంటనే ట్రాక్ చేంజెస్ అనే బాక్స్ హైలైట్ అయింది చూసారా? సో, ఇప్పుడు నేను ఇందాక చేసినట్టుగానే కొన్ని వర్డ్స్‌ని డిలీట్ చేస్తానండి. ఇక్కడ హెల్ప్‌ని తీసేసాను. చూడండి. హెల్ప్‌ని తీసేయగానే హెల్ప్ ఎలా వచ్చింది? డిలీట్ అయిపోలేదు. ఒక రెడ్ మార్క్‌లో మారిపోయి దాని మీద స్ట్రైక్ త్రూ వచ్చేసింది. అవునా? కాదా? అండ్ నెక్స్ట్ నేను వీడియోని కూడా డిలీట్ చేస్తాను. వీడియో కూడా అలానే అయిపోయింది. ప్రొడ్యూస్‌ని డిలీట్ చేశాను. ప్రొడ్యూస్‌ని అలా అయిపోయింది. యాడ్ డిలీట్ చేశాను. అలానే ఎలిమెంట్స్ దట్ అని ఇంక్లూడ్ చేశాను. చూసారా? డిలీట్ చేసింది మనకిక్కడ స్ట్రైక్ త్రూలో వెళ్ళిపోయింది. రాంగ్ కొట్టినట్టు. అదే ఇంక్లూడ్ చేసిందయితే మనకి రాంగ్ రాలేదు. ఒక రెడ్ మార్క్‌లో వచ్చి అండర్‌లైన్‌లో వచ్చింది. అంటే యాడ్ చేస్తున్నామని అర్థం. ఓకేనా? న్యూ థీమ్ యాడ్ చేశాను. చార్ట్స్ డిలీట్ చేసేసాను. చార్ట్స్ డిలీట్ చేసేసానా? నెక్స్ట్ స్మార్ట్ ఆర్ట్ యువర్ హెడ్డింగ్స్ అని ఉంది కదా! యువర్ డిలీట్ చేసేసాను. సేవ్ టైమ్ డిలీట్ చేసేసాను. సో, నేను ఎన్ని డిలీట్ చేస్తున్నానో అవన్నీ కూడా ఇక్కడ రెడ్ మార్క్‌లో స్ట్రైక్ అయిపోతున్నాయి చూడండి. సో, ఇప్పుడు నేను ట్రాక్ చేంజెస్ చేసినట్టు. అగైన్ నేను చేసిన చేంజెస్‌ని వన్స్ అగైన్ నేను రివ్యూ చేసుకొని అవి ఉంచాలా వద్దా అని చెక్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ కర్సర్ పెట్టానండి. ఫస్ట్ చేంజ్ దగ్గర. రివ్యూ దగ్గరికి వెళ్ళాను. చూడండి రిజెక్ట్, యాక్సెప్ట్ అని ఉంది. అంటే నేను చేంజ్ చేసిందే
యాక్సెప్ట్ చేయాలా రిజెక్ట్ చేయాలని నేను చేసుకోవచ్చు. సో ఇక్కడ షో మార్కప్ అని ఉంది చూసారా, షో మార్కప్ అంటే కామెంట్స్, ఇవన్నీ మనం కామెంట్స్ పెట్టుకున్నప్పుడు అవన్నీ చూసుకుంటాం. అలానే ఇక్కడ చూస్తే రివ్యూయింగ్ పేన్ అని ఉంది చూడండి, రివ్యూయింగ్ పేన్ లో రివ్యూయింగ్ పేన్ వెర్టికల్, రివ్యూయింగ్ పేన్ హారిజాంటల్ అంటే ఇప్పుడు రివ్యూయింగ్ పేన్ ని మనం వెర్టికల్ గా ఇలా చూసుకోవచ్చు. కంప్లీట్ గా మనం ఎన్ని రివిజన్స్ చేసాం అంటే ఎన్ని మోడిఫికేషన్స్ చేసామో అవన్నీ మనకి ఇక్కడ చూపించేస్తుంది. హారిజాంటల్ అన్నాం అనుకోండి, హారిజాంటల్ గా ఇక్కడ చూడండి రివ్యూయింగ్ పేన్ హారిజాంటల్ అంటే మనకి హారిజాంటల్ గా ఎన్ని చేంజెస్ చేసామో ఒక బాక్స్ వచ్చేస్తుంది, హారిజాంటల్ బాక్స్. అలా మనం రివ్యూ చేసుకోవచ్చు మనం ఏవైతే చేంజెస్ చేసామో డాక్యుమెంట్ లో. షో మార్కప్ అని అంటే ఇక్కడ చూడండి ఆల్ మార్కప్ అని ఉంది కదా, ఇక్కడ నో మార్కప్ అంటే కంప్లీట్ గా మనకు మార్కప్ ఏం చూపించదు, కానీ మనం డిలీట్ చేసినవి యాడ్ చేసినవి కూడా కనిపించవు. అట్ ది సేమ్ టైం మనకి మార్కప్ చూపించొద్దు మార్కప్ నాకు అనుకుంటే మనం హైడ్ చేసేయచ్చు, అదే నో మార్కప్ అని పెట్టేసి హైడ్ చేసేయచ్చు. మళ్ళీ మనకు కావాలి అనుకుంటే ఆల్ మార్కప్ అంటే ఆల్ మార్కప్ వచ్చేస్తుంది. సో అగైన్ మళ్ళీ మనం ఒరిజినల్ అని పెట్టుకున్నాం అనుకోండి, మన ఒరిజినల్ డాక్యుమెంట్ వచ్చేస్తుంది, మనం చేంజ్ చేయకముందు ఉన్న డాక్యుమెంట్. సో నాకు ఇప్పుడు మార్కప్ కావాలి కాబట్టి నేను ఆల్ మార్కప్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఒక్కొక్క మోడిఫికేషన్ దగ్గరికి వెళ్ళి నేను చేసింది యాక్సెప్ట్ చేసుకోవాలా, నాకు నేను రిజెక్ట్ చేసుకోవాలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసేయడం కరెక్ట్ అని నాకు అనిపించింది అనుకోండి, నేను యాక్సెప్ట్ అంటాను, యాక్సెప్ట్ అండ్ మూవ్ టు నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అది యాక్సెప్ట్ అయిపోయింది అంటే చేంజ్ చేసేసాను. బట్ ఇక్కడ ఇది తీసేయడం కరెక్ట్ కాదు అనిపించింది, సో నేను రిజెక్ట్ అని క్లిక్ చేశాను. సో అది అక్కడ ఉండి పెంచుకోండి, బేసిక్ గా అయితే అది పోవాలి కానీ పోలేదు, ఎందుకు నేను రిజెక్ట్ చేశాను కాబట్టి. నెక్స్ట్ ప్రొడ్యూస్డ్ అనేది యాక్సెప్టబుల్ అనిపించింది, సో యాక్సెప్ట్ చేశాను. యాడ్ రిజెక్ట్ చేసేసాను, దట్ అనేది రిజెక్ట్ చేసేసాను, సో అది పోలేదు. నెక్స్ట్ అంటే దట్ నేను పెట్టుకున్నాను కదా, సో అది యాడ్ అవ్వలేదు. ఓకేనా, క్లియర్ గా చూడండి ఇక్కడ ఎస్ అనేది నేను పెట్టుకున్నాను, నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను అది రిజెక్ట్ చేశాను, సో అది ఇంక్లూడ్ అవ్వదు. ఇక్కడ చార్ట్స్ అనేది తీసేద్దాం అనుకున్నాను, సో అది యాక్సెప్టబుల్ అనిపించింది, యాక్సెప్ట్ చేశాను కాబట్టి పోయింది. ఓకేనా, నెక్స్ట్ యువర్ హెడ్డింగ్స్ రిజెక్ట్ చేశాను, సో అది పోలేదు. నెక్స్ట్ టైం పోవాలి కానీ నేను రిజెక్ట్ చేశాను అందుకని అది పోలేదు. నెక్స్ట్ మళ్ళీ నేను ఇక్కడ యు అనేది తీసేయాలి అని అనుకున్నాను ఫస్ట్, కానీ ఇప్పుడు నాకు ఎందుకో అది తీసేయకూడదు అనుకుంటున్నాను, సో నేను రిజెక్ట్ చేసేసాను. వన్స్ మనం అన్ని యాక్సెప్ట్ రిజెక్ట్ చేసేసి కంప్లీట్ చేంజెస్ అన్ని కంప్లీట్ అయిపోయాక మనకు ఒక బాక్స్ వస్తుంది, దేర్ ఆర్ంట్ ఎనీ కమెంట్స్ ఆర్ ట్రాక్డ్ చేంజెస్ ఇన్ యువర్ డాక్యుమెంట్ అని. సో నేను ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. అలా మనం ఏదైనా డాక్యుమెంట్ ని 1-2 సార్లు మోడిఫికేషన్స్ చేయాలనుకునేటప్పుడు ప్రతిసారి చేంజ్ చేసుకుంటూ ఉండలేం కదా, వన్స్ ట్రాక్ చేంజెస్ లో పెట్టేసి దాని తర్వాత మనం కంప్లీట్ గా యాక్సెప్ట్ రిజెక్ట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనకి రివ్యూలో ఉన్నది ఏంటండి, కంపేర్ అంటే ఏంటి బేసిక్ గా అంటే ఓకే, నెక్స్ట్ మనకి రివ్యూలో ఉన్నది ఏంటండి కంపేర్ చేయాలంటే నేను ఏం చెప్పాను, ఫస్ట్ మనకి 2 డాక్యుమెంట్స్ ఉండాలండి, ఎందుకంటే నేను వేరే డాక్యుమెంట్ లేకుండా ఈ డాక్యుమెంట్ ని కంపేర్ చేయలేను. దేంతో కంపేర్ చేయాలి అంటే ఆ డాక్యుమెంట్ ని నేను తీసుకున్నాను, నేను 2 డాక్యుమెంట్స్ తీసుకున్నానండి. ఇది ఈ డాక్యుమెంట్ ఎంఎస్ ఆఫీస్ 3, ఇందులో నేను ఏం ఇచ్చాను, అమలా ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్, షీ ఈజ్ ఏ టీచర్ అని ఇచ్చాను. అలానే నేను వేరే డాక్యుమెంట్ ని కూడా తీసుకున్నానండి, అమలా అనే డాక్యుమెంట్, అందులో అమలా అండ్ అరుణ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, అమలా ఈజ్ ఎ టీచర్ అని ఇచ్చాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే అగైన్ నేను ఎంఎస్ ఆఫీస్ 3 డాక్యుమెంట్ లోకి వెళ్ళాను. ఇప్పుడు నేను రివ్యూలో కంపేర్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి కంపేర్ అని క్లిక్ చేశానండి. కంపేర్ అని క్లిక్ చేయగానే ఫస్ట్ మనం ఒరిజినల్ డాక్యుమెంట్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏ డాక్యుమెంట్ ఓపెన్ చేసామో అది ఒరిజినల్ డాక్యుమెంట్ గా తీసుకోవాలి. ప్రెసెంట్ మనం ఏ డాక్యుమెంట్ లో ఉన్నాం, మనం ప్రెసెంట్ ఎంఎస్ ఆఫీస్ 3లో ఉన్నాం, అవునా. సో నేను ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ 3 అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూసారా ఎంఎస్ ఆఫీస్ 3 సెలెక్ట్ చేశాను. రివైజ్డ్ డాక్యుమెంట్ అంటే మనం దేంతో కంపేర్ చేయాలనుకుంటున్నామో దాన్ని తీసుకున్నాను, అమలాతో కంపేర్ చేయాలనుకుంటున్నాం కదా, సో ఓకే అన్నాను. చూడండి నేను ఓకే అనగానే మనకి ఒక కంపేర్ డాక్యుమెంట్ వచ్చేసింది. సో ఈ కంపేర్ డాక్యుమెంట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే అమలా ఎందుకండి అది నార్మల్ గానే ఉంది,
రెడ్ మార్క్ రాలేదు, హైలైట్ అవ్వలేదు. ఎందుకంటే మనకి బోత్ డాక్యుమెంట్స్ లో కూడా అమలా అనేది ఉంది. ఫస్ట్ డాక్యుమెంట్ లో అమలా ఉంది, సెకండ్ డాక్యుమెంట్ లో కూడా అమలా ఉంది. సో అదేం చేంజ్ అవ్వలేదు. ఈజ్ ఏ బ్రేవ్ గర్ల్ అనేది ఫుల్ గా కొట్టేసాం. ఎందుకు అంటే అది మనం సెకండ్ డాక్యుమెంట్ తో కంపేర్ చేస్తే కంప్లీట్ గా లేదు అది. అవునా? సో అందుకని కొట్టేసి వచ్చేసింది. అగైన్ మీరు ఇక్కడ చూస్తే షీ కూడా మనకి సెకండ్ డాక్యుమెంట్ లో లేదు, అది స్ట్రైక్ త్రూ అయిపోయింది. అండ్ అరుణ ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అనేది మనం ఎక్కడ యాడ్ చేసాం? సెకండ్ డాక్యుమెంట్ లో యాడ్ చేసాం ఎక్స్ట్రాగా. సో యాడ్ చేసాం కాబట్టి అది మనకు కొట్టేసి రాకుండా డైరెక్ట్ గా అండర్లైన్ తో రెడ్ మార్క్ లో వచ్చింది. అమలా కూడా మళ్ళీ అగైన్ మనం యాడ్ చేసాం కాబట్టి అది వచ్చింది. ఈజ్ ఏ టీచర్ అనేది కామన్ గా ఉంది. అవునా? చూడండి కావాలంటే ఇక్కడ మీరు చూడండి. ఫస్ట్ డాక్యుమెంట్ లో ఈజ్ ఏ టీచర్ ఉంది, సెకండ్ డాక్యుమెంట్ లో ఈజ్ ఏ టీచర్ ఉంది. అందుకని మనకి కంపేర్ డాక్యుమెంట్ లో ఏమొచ్చిందంటే అమలా ఈజ్ ఏ టీచర్ అనేది నార్మల్ గా వచ్చింది. ఇలా మనం డాక్యుమెంట్స్ ని కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాను అనుకోండి, మధ్యలో ఏదో ఫోన్ కాల్ వచ్చింది. సో ఈలోపు ఎవరైనా దాన్ని ఎడిట్ చేయకుండా, దానికి డిస్టర్బ్ చేయకుండా, ఆ డాక్యుమెంట్ ని ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ని డిలీట్ చేయకుండా ఉండాలి అంటే నేను ఏం చేస్తానంటే రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇదే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనుకున్నాను. నేను ఇప్పుడు ఆ is going to be very important అని ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ వరకు ఓకేనండి. నేను టైప్ చేసేస్తున్నాను, టైప్ అయిపోతుంది. ఇప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా వచ్చి మధ్యలో టైప్ చేసేయచ్చు కదా. సో ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. అప్పుడు నేను ఏం చేస్తానంటే రివ్యూలోకి వెళ్ళి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అని క్లిక్ చేసుకుంటాను. రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ అనగానే నాకు ఇక్కడ రైట్ సైడ్ లో రిస్ట్రిక్ట్ ఎడిటింగ్ సంబంధించిన బాక్స్ ఓపెన్ అయింది చూసారా? ఇక్కడ లిమిట్ ఫార్మాటింగ్ స్టైల్స్ పెట్టకూడదు అది టిక్ మార్క్ చేశాను. ఎడిటింగ్ కి అలో ఓన్లీ దిస్ టైప్ ఆఫ్ ఎడిటింగ్ ఇన్ దిస్ డాక్యుమెంట్. నేను ఎడిట్ చేస్తేనే ఎడిట్ అవ్వాలి. ఓకే. ఎవ్రీ వన్ ఎవరికి అందరికి పర్మిషన్ ఇచ్చేసాను. ప్రతి ఒక్కరికి ఎడిటింగ్ ఆప్షన్ తీసేసాను. ఎస్ స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని ఇచ్చాను. ఓకేనా? అంటే ఏంటి, నేను స్టార్ట్ ఎన్ఫోర్సింగ్ ప్రొటెక్షన్ అని ఇచ్చానంటే నాకు పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే నేను ఆ పాస్వర్డ్ మళ్ళీ ఎంటర్ చేస్తేనే నేను ఎడిట్ చేయగలను. సో నేను ఏదో పాస్వర్డ్ ఇచ్చేస్తానండి, ఒక సంథింగ్ ఏదో 999 పాస్వర్డ్ ఇచ్చేసాను అనుకోండి. ఓకే క్లిక్ చేశాను. చూసారా? ఇక్కడ నాకు ప్రొటెక్షన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఎంత టైప్ చేసినా కానీ ఇక్కడ చూడండి నేను ఎంత ఇక్కడ చూడండి నేను ఎప్పుడైతే స్టార్ట్ ప్రొటెక్షన్ అనేసాను, నేను బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తున్నా అది డిలీట్ అవ్వట్లేదు. ఈవెన్ నేను ఇదంతా సెలెక్ట్ చేసి డిలీట్ క్లిక్ చేస్తాను, అయినా కానీ అది డిలీట్ అవ్వదు. సో ఆ అఫీషియల్ డేటాని ఎవరు కూడా మనల్ని ఎడిట్ చేయకుండా చేసుకోవచ్చు. అగైన్ నేను స్టాప్ ప్రొటెక్షన్ క్లిక్ చేసి నేను ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చానో ఆ పాస్వర్డ్ ఇచ్చేసాను అనుకోండి. అగైన్ నేను ఇప్పుడు కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు నా డాక్యుమెంట్. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను ఏం టైప్ చేసినా కానీ టైప్ అయిపోతుంది. సో అలా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు డాక్యుమెంట్. ఓకేనా? సో ఇది రివ్యూ ట్యాబ్ అండి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వీలైనంత మందికి నాలెడ్జ్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.